జమిలీ అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జమిలీపై అవగాహన లేని వైఎస్ఆర్సీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. జమిలీపై అవగాహన లేని వైఎస్ఆర్సీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయన్న ఆయన వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటును మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తున్నాయన్న సీఎం 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్న ఆయన భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్ర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఎన్నో మార్పులు తీసుకువస్తామని అన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు, సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామని తెలిపారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి వాటిపై సమాధానాలు కోరతామన్నారు. తద్వారా సమయం సద్వినియోగం జరగడంతో పాటు మంత్రులు, అధికారుల మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా సంస్కరణలు అమలు కావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సంస్కరణల అమలులో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుందని, డ్రాపౌట్లు కూడా పెరుగుతున్నారని, ఈ నేపథ్యంలో సంస్కరణలు అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా సంస్కరణలు అమలు కావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సంస్కరణలు ఇప్పుడు అమలు చేయలేకపోతే రాబోయే 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఉపాధ్యాయ సంఘాలతో ఆయన మొదటి సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యలోనే అనేక అంశాలపై దాదాపు 4 గంటల పాటు వారితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా తమకు ఎలాంటి పరదాలు ఉండవని, సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. సంస్కరణల అమల్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. అపార్ ఐడీల రూపకల్పనలో ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోందని, డ్రాపౌట్లు కూడా పెరుగుతున్నారని, ఈ నేపథ్యంలో సంస్కరణలు అమలు చేయక తప్పదని స్పష్టం చేశారు. ఫలితాల విషయంలో ప్రైవేటు పాఠశాలల్లో పోటీ పడాలని నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై మరింత శ్రద్ధ అవసరమన్నారు. రాష్ట్రంలో 20 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న బడులు 30% ఉన్నాయని, 300 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు వచ్చాయని తెలిపారు. యువగలం పాదయాత్రలో జీవో 117 తన దృష్టికి వచ్చిందని, చిన్నపిల్లలు 4-5 కిలోమీటర్ల దూరం వెళ్లడం కష్టమని, అందుకే ఆ జీవోను రద్దు చేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని వివరించారు. టీచర్లపై యాప్ల భారం తగ్గించామని, ఇంకా అమల్లో ఉన్న విద్యార్థి యాప్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆంధ్ర మోడల్ విద్యా విధానం టీచర్లతోనే సాధ్యమని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదని మంత్రి లోకేష్ ఆదేశించారని తెలిపారు. ఫలితాల సాధన, హాజరు శాతం పెంపునకు టీచర్లు కృషి చేయాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ సత్యనారాయణ, ఈవో కెఎస్ రామారావు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్కు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. కోర్టులో కేసు ఉందని ఇప్పుడు తాను ఏం మాట్లాడలేనని తెలిపారు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నేను బాగున్నానని ఆందోళన చెందవద్దని చెప్పారు. గత 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తుంటానని, ఆ రోజు జరిగిన ఘటన యాదృచ్ఛికమని అన్నారు. బాధితురాలు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ సానుభూతి తెలిపారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత జూబ్లీ హిల్స్లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి అని, చట్టానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనని అన్నారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానని తెలిపారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని మరోసారి స్పష్టం చేశారు. ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తున్నానని, తన సినిమాలే కాకుండా మామయ్య సినిమాలు కూడా చూశానని తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పోడ్చలేనిదన్న అల్లు అర్జున్ వారికి అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు. బాధితురాలు రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించారు. తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అభిమానం, ప్రేమతో నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన అల్లు అర్జున్ తాను బాగున్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. తాను న్యాయాన్ని నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. జూబ్లీ హిల్స్లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటికి చేరుకున్న వెంటనే సతీమణి, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇంటి వద్ద అభిమానులకు అభివాదం చేశారు. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ పర్సనలీ బీ దేర్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్. నేను సినిమా థియేటర్లో ఒక సినిమా inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family and I'll be there to be there. I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని, పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు యూపీఏ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదని, విభజన హామీలని అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు అని అన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని, పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు యూపీఏ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని, నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించిందని గుర్తు చేశారు. బుందేల్ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13లో పొందుపరిచిందని వెల్లడించారు. అలాగే కడప స్టీల్, దుగరాజపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందుపరిచిందని అన్నారు. నూతన రైల్వే జోన్, పెట్రోలియం, యూనివర్సిటీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికి కలగానే మిగిలిపోయాయన్నారు. ఇవాల్టికి ఒక్క హామీకి దిక్కు లేకుండా పోయిందని వ్యాఖ్యలు చేశారు. గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవని అన్నారు. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని, లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదని తెలిపారు. విజయవాడ విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది ఉంటే పేదరిక నిర్మూలన సాధ్యమయ్యేదన్నారు. విభజన హామీలు అమలు అయ్యి ఉంటే రాష్ట్రం దిశ దశ పూర్తిగా మారేదన్నారు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేదని చెప్పారు. విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోడీ అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 5 లక్షల మందికి పైగా భవానీలు దుర్గమ్మ సన్నిధిలో మాల విరమణ చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 21వ తేదీ నుండి భవానీ భక్తులు మాల విరమణకి ఇంద్రకీలాద్రికి వస్తున్నారని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కనకదుర్గ నగర్లో 3 హోమగుండాలను ఏర్పాటు చేసి ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దుర్గగుడిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రత్యేక యాప్ను ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ 21వ తేదీ నుండి భవానీ భక్తులు మాలా విరమణకి ఇంద్రకీలాద్రికి వస్తున్నారని ఈ ఏడాది సుమారు 5 లక్షలపై చిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని అన్నారు. వచ్చేటటువంటి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, కనకదుర్గా నగర్లో 3 హోమగుండాలను ఏర్పాటు చేసి ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, ఈ రోజు సాయంత్రం కలశజ్యోతుల మహోత్సవం రామకోటి నుండి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తుల కోసం యాప్ని లాంచ్ చేస్తామని, ఈ యాప్ ద్వారా భవానీలు ఎంతమంది వచ్చారు, రోజుకి ఎంతమంది వస్తున్నారు అని అంచనా ఈ యాప్ ద్వారా తెలుస్తుందని తెలిపారు. ఈ యాప్ను భవానీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆలయానికి నిధులను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలోనే ఆలయ అభివృద్ధికి నిధులను కేంద్రం నుంచి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి భవానీ మాల ధరించి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో వస్తారనేది కూడా దానిలో రికార్డ్ అవుతుంది. అలాగే ఎంతమంది వచ్చారనేది చివరి రోజుకి మనకు ఒక టోటల్ నంబర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సర్వీసులన్నీ కూడా ఆ యాప్లోనే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యాప్ ద్వారా వచ్చేటువంటి భవానీలు సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఈ యాప్ ద్వారా అన్ని విషయాలను కూడా తెలుసుకొని వాళ్ళు ఇక్కడ దీక్షలు విరమించడం కానీ, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని అవకాశాలు ఈ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. సార్, ఈ ఏడాది భవానీ దీక్షలకు సంబంధించి ఎన్ని హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు చెప్పండి. 3 హోమగుండాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు కూడా మనం అలాగే చేయడం జరుగుతుంది. ఇరుముడి బియ్యాన్ని కానీ లేకపోతే వాటికి కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు, కౌంటర్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అన్నప్రసాదాలు కూడా ఈ 5 రోజుల పాటు వచ్చేటువంటి భవానీలకి అన్నప్రసాదాలు ఆలయ దీని నుంచే మన ప్రభుత్వం అనుమతులతో ఉచిత అన్నప్రసాదాలను పెట్టడానికి నిర్ణయించారు. మంచినీరు కూడా క్యూ లైన్లలో వచ్చే వాళ్ళకి మంచినీటి బాటిల్స్ ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని ఈఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా అనుమతులు ఇచ్చాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్తో అమరావతి రాజధాని మహానగరంగా అభివృద్ధి చెందనుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. విజన్ 2020 సమయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 విడుదల సమయంలో తాను శాసనసభ్యుడిగా ఉండడం గర్వంగా ఉందన్నారు. ప్రతి ఇంటి నుండి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదిగేలా డాక్యుమెంట్లో రూపొందించారని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు కూడా సహకారం అందించాలని సూచించారు. 3వ డివిజన్ శ్రీరామచంద్ర నగర్ ఆయుష్ హాస్పిటల్ రోడ్డు చర్చి ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం ఇస్త్రీ బండ్లు, కూరగాయల బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశారని, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని ఆకాంక్షించారని చెప్పారు. విజన్ 2020 డాక్యుమెంట్ విడుదల చేసిన సమయంలో కూడా తాను శాసనసభ్యుడిగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు. విజన్ 2020 నాడు తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. 2020 విజన్తో హైదరాబాద్ ప్రపంచ స్థాయికి వెళ్లిందన్నారు. 2047 విజన్ ద్వారా అమరావతి విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రతి ఇంటి నుండి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదిగేలా డాక్యుమెంట్లో రూపొందించారని చెప్పారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తాము కూడా చిరు వ్యాపారులకు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. విజన్ 2047కు ప్రజలు సహకరించాలని సూచించారు. అనంతరం నాగార్జున కాలనీ అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో 2 ఇస్త్రీ బండ్లు, మరో 2 తోపుడు బండ్లు పంపిణీ చేశారని చెప్పారు. తద్వారా పేదలకు ఉపాధి దక్కుతుందని వెల్లడించారు. అనేక రకాలుగా ఒక అభివృద్ధిని వికేంద్రీకరించి ఒక కొత్త విధానం ముందుకు వెళ్తా ఉన్నారు. అందువలన నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, మన విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ దాంట్లో ఆ డాక్యుమెంట్లో కూడా మనం చూస్తే ప్రతి ఇంట్లో ఒక మనిషి వ్యాపారం చేసే వ్యక్తిగా, వ్యాపారం అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆ కుటుంబాన్ని నిలబెట్టుకునే విధంగా దానితోడు 2-3కి ఉపాధి కల్పించినా కూడా అది వ్యాపారం కింద వస్తుంది. ప్రతి ఇంట్లో ఒక మనిషి వ్యాపారం చేసే స్థితికి ఎదిగేదానికి మనందరం సహకరించాలని చెప్పి ఆయన అనటం జరిగింది. దాంట్లో ఇవాళ మేము 4గురికి ఇక్కడ ఇస్త్రీ బళ్ళు కానీ ఇస్త్రీ చేసుకుని బతకడానికి, అదే కూరగాయలు అమ్మడానికి 4 బళ్ళు ఇవి నిరంతరం మేము చేసే ప్రక్రియ. ఇవాళ
ఆ డాక్యుమెంట్ రిలీజ్ అయిన సందర్భంలో అది చంద్రబాబు గారి కృతజ్ఞతాభావంగా మేము కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకు ఉపాధి కల్పిస్తున్నాం అనే భావంతో చేయడానికి ఇవాళ ఈ 4 బళ్ళు ఇవ్వటం, ఇదంతా కూడా విజన్ 2047లో పిలుపుస్తున్నాం. ఇదే కాకుండా ఇంతకుముందు కూడా 4గురికి ఇస్త్రీ పెట్టెలు ఇచ్చారు, ఇంకొక 2 బండ్లు కూడా ఇచ్చారు. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమం దాతల సహకారంతో ముందుకు సాగాలని, పేదలకు సహాయపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ బండ్లు తీసుకున్న పేదలు ఉన్నత స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుబ్బారావు. టమాటా ధరల పతనంపై ప్రభుత్వం స్పందించింది. రైతుల నుంచి టమాటా కొనుగోలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ శాఖను ఆదేశించారు. కిలో 8 రూపాయలు చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేసి అదే ధరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో విక్రయించాలని సూచించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా, వినియోగదారులపై భారం పడకుండా క్రయ విక్రయాలు జరపాలని అధికారులను ఆదేశించారు. రైతు బజారుల్లో విక్రయాలు చేయాలని మార్కెటింగ్ శాఖకు సూచించారు. కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా ధరలపై ప్రభుత్వం స్పందించింది. రైతుల నుంచి మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోలు చేసేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కిలో 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసి అదే ధరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో విక్రయాలు చేయాలని సూచనలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి అదే సమయంలో తక్కువ ధరకే వర్షాధార టమాటా మార్కెట్లోకి రావడంతో ధరలపై ప్రభావం పడినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా, వినియోగదారులకు భారం పడకుండా కొనుగోళ్లు విక్రయాలు చేపట్టాల్సిందిగా మార్కెటింగ్ శాఖను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రైతు బజార్లలో విక్రయాలు చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖకు సూచనలు జారీ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో గురువారం టమాటా రైతులు ఆందోళనకు దిగారు. ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి. వ్యాపారులు కిలో టమాటా రూపాయి అంతకంటే తక్కువ ధర చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. ఉత్తపుణ్యానికి అమ్ముకోలేమంటూ మార్కెట్ యార్డులోనే నేలపై పారబోశారు. సమీపంలోని పత్తికొండ, గుత్తి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రాబోయే బడ్జెట్లో గన్నవరం ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతానని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు నిన్న జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కమిటీ సభ్యులుగా నాగప్రసాద్, సులోచన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరానని గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ఈ ప్రాంతంలో ఆసుపత్రి అరకొర వసతులతో అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. పంచాయతీ నుండి 5 లక్షల రూపాయల నిధులు, ఎండీఓ కార్యాలయం నుండి 5 లక్షలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. గన్నవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిలో నూతన కార్యవర్గం మార్క్ కనపడాలని సూచించారు. పేద వర్గాలకు అందుబాటులో వైద్యం ఉండాలని, ఇంటి వద్దకే వెళ్లి రక్త పరీక్షలు చేయాలని నూతన కార్యవర్గానికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. రాబోయే కాలంలో ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఆసుపత్రి దశ దిశ మారుస్తానని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రాబోయే బడ్జెట్లో గన్నవరం ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరతానని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. బ్లడ్ టెస్టులు చేసి ఆ రిపోర్ట్లు అందించే బాధ్యతని కొత్తగా మెంబర్లైన సులోచన గారు, నాగప్రసాద్ గారు నిర్వహిస్తారని బలంగా నమ్ముతూ రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ దశ దిశ మారుస్తానికి నాకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఎట్టి పరిస్థితులు చేసి తీరుతా. ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడా, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడా. దీన్ని 100 బెడ్కి అప్డేట్ చేయాల్సిందిగా మొన్న అసెంబ్లీలో కూడా కోరిన పరిస్థితి. రేపు బడ్జెట్లో కానీ నెక్స్ట్ బడ్జెట్లో కానీ డెఫినెట్గా దీన్ని అప్గ్రేడ్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ఈ లోపు ఈ హాస్పిటల్ ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు. దీన్ని బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బ్లడ్ టెస్టులు కానీ మిగతా అన్ని ఒకే రోజు అన్నీ సాధ్యం కాదు. కాబట్టి రాబోయే 2-3 మాసాల్లో ఈ హాస్పిటల్ వాతావరణాన్ని డెఫినెట్గా మారుస్తుంది. అలాగే పిహెచ్సి సెంటర్ నుంచి ఎంప్లాయీస్ని డెప్యూట్ చేసి ఇక్కడ పెట్టమని చెప్పి వాళ్ళు ఇంటికే వెళ్ళి బ్లడ్ డ్రా చేసి ఇక్కడ తీసుకొచ్చి టెస్టులు చేసి వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరే వాళ్ళు చేస్తారని చెప్పిన పరిస్థితి. రాబోయే కాలంలో ఈ హాస్పిటల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. థ్యాంక్ యూ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగినగర్ లూనా సెంటర్లో 3వ వార్షిక సెమీ క్రిస్మస్ వేడుకలు డివిజన్ సెక్రటరీ వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సేవే మార్గమని యేసు ప్రభు చెప్పిన మాటలను అనుసరిస్తూ నిజం చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు. పేద వర్గాలకు మేలు చేసేటటువంటి విధంగా తాను పనిచేస్తానని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్ లోనా సెంటర్లో 3వ వార్షిక సెమీ క్రిస్మస్ వేడుకలు డివిజన్ సెక్రటరీ వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిన్న రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు అత్యంత ఇష్టంగా ఎదురు చూసేటువంటి మాసం డిసెంబర్ నెల అని, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ యేసు ప్రభు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తోందని, సేవే మార్గమని యేసు ప్రభు చెప్పిన మాటలను అనుసరిస్తూ నిజం చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు. పేద వర్గాలకు మేలు చేసేటువంటి విధంగా తాను పనిచేస్తానని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖే పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇస్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు, వికలాంగులకు మేలు చేసే విధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 6,000 చేసింది తెలుగుదేశం అని, ప్రతి మహిళకు ఇస్తానన్న మాట ప్రకారం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని, 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తున్నామని అన్నారు. మెగా డిఎస్సి ద్వారా విద్యార్థులకు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలకు, పిల్లలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని, ఆ యేసు ప్రభు వారి ఆశీస్సులు, చల్లని దీవెనలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకేసారి 3,000 పెంచిన 4,000, ఏప్రిల్ నుంచే 1,000 రూపాయలు బాకీతో కలిపి ప్రభుత్వం వచ్చినాక 7,000 రూపాయలు ఇచ్చి ఇవాళకి 1వ తారీఖు నాడు 6 గంటలకే ఇంటి దగ్గర తెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు దివ్యాంగ, వికలాంగ సోదరులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని ఒకేసారి 6,000 రూపాయలు చేసిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు ఉన్నటువంటి విధంగా 3,000 రూపాయలు పింఛన్ని 6,000 చేసి ఇంటి దగ్గరికి ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రభు చెప్పాడు, పేదల్ని ఆదుకోండి, దీనుల్ని ఆదుకోండి, దివ్యాంగుల్ని అండగా ఉండండి అని చెప్పి ఏదైతే మనకి బైబిల్లో చెప్పారో ఆ మార్గాన్ని రాష్ట్రపతి నుంచి ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకోవడంతో బాధ్యత మరింత పెంచిందని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పంచాయతీలు ఉన్నా తమ పంచాయతీకి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. అవార్డు నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామ పంచాయతీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని గ్రామ పెద్దలు ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామ సర్పంచి కుసుమరాజు వీరమ్మ, ఉప సర్పంచి నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో ముప్పాళ్ల గ్రామాన్ని సామాజిక న్యాయం, సోషల్ సెక్యూరిటీ, పంచాయతీ విభాగంలో అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా న్యాయంపూడి, అనకాపల్లి జిల్లా తగరంపూడి పంచాయతీలు కూడా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను అందుకున్నాయి. ఈ సందర్భంగా సర్పంచి కుసుమరాజు వీరమ్మ మాట్లాడుతూ గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముప్పాళ్ల గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 11వ తారీఖునే ₹1 కోటి పంచాయతీ అకౌంట్లో జమ అయ్యాయి. ఈ నగదుతో గ్రామ పంచాయతీకి అవసరమైన వసతులు సమకూర్చుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచి కుసుమరాజు వీరమ్మ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో 4 ఊళ్ళకి వచ్చింది. ఆ 4 గ్రామాల్లో మా గ్రామం ఒకటి. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా మా సర్పంచ్ గారు అందుకున్నారు. అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చేసాం. కాలువలు బాగు చేయటం కానీ, త్రాగునీరు కానీ, సీసీ రోడ్లు వేయటం, అన్ని రంగాల్లో బాగా డెవలప్మెంట్ చేసాం. ఈ వచ్చిన ₹1 కోటి ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తామని చెప్తున్నాం. నేను త్వరలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా ఎంపీ చిన్ని గారిని, మా ఎమ్మెల్యే సోమయ్య గారిని కలిసి ఇంకా బాగా డెవలప్ చేసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నామండి. చందర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మేము ముప్పాళ్ల గ్రామ బాగా అభివృద్ధి చేసాం కాబట్టి మాకు ఈ అవార్డును పొందాము.
రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం సార్. ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం. అభివృద్ధి చేసినందుకు సామాజిక న్యాయం కోసం ఇచ్చారు సార్. మా జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారికి, మా డిపిఓ గారు లావణ్య కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి తంగరాల సౌమ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఎంపీ గారు విజయవాడ కేసినేని చిన్నయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఇలాంటి అవార్డులు మరెన్నో సాధించాలని భావిస్తున్నాము. ఈ అవార్డు ద్వారా వచ్చినటువంటి ₹1 నిధులని మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించి మరిన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ వీటి ద్వారా కానీ మా గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అవార్డులని ఎన్నో పొందేందుకు మేము అంతగా తప్పకుండా కృషి చేస్తామని తెలుపుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.